అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందామండి. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క జూన్ నెల 4, 5, 6 ఈ తేదీల్లో మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుందో, ఈ 3 రోజుల్లో మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా ధనుస్సు రాశి వారు ఈ ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా ధైర్యంతో ఉంటారండి. అంతేకాకుండా ఏదైనా కానీ, అంటే పని కానీ లేదా ఏదైనా వ్యవహారం కానీ చాలా చక్కగా, అలాగే నేర్పరితనంతో చురుకుతనంతో వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఎవరితో అయినా చెప్పాల్సి వస్తే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఉందని కానీ లేదని కానీ, లేదంటే వీరికి ఏదైనా నచ్చకపోతే మాకు అసలు ఏమీ నచ్చలేదని చెప్పి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పేస్తారనమాట. ఇలా ఉంటారు. అయితే వీరికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా వీరి జీవితంలో ఈ 3 రోజుల్లో ఎటువంటి కీలక మార్పులను చోటు చేసుకోబోతున్నారో, ఆసక్తికరమైనటువంటి విషయాలను మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే మీకు ఈ 3 రోజుల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి, అంటే మీ మనసులో ఏదైనా కానీ, అంటే ఇది జరుగుతుందా జరగదా, అలాగే అసలు ఈ పని అవుతుందా లేదా అనేటటువంటి విషయాల్లో మీరు చాలా ఎక్కువగా అపోహలు చెందుతూ భయపడుతూ ఉన్నటువంటి విషయాల్లో కూడా మంచిగా ఈ 3 రోజుల్లో మీకు మంచి మార్పు చేర్పులు అయితే చూస్తారు. ఇక ఈ రాశివారు అంటే మొదటి నుండి కూడా ఆత్మగౌరవం, స్వయం ప్రతిష్టత, అధికారంగా, అంటే మేము ఇలాగే ఉండాలి, దర్జాగా హుందాగా ఉండాలని చెప్పి అనుకుంటారే కానీ ఎవరిని కూడా శాసించరనమాట. అలాగే స్వవిషయాల్లో ఎక్కువగా ఆలోచనలు తీసుకొని తారాస్థాయిలో ఉంటాయి వీరి ఆలోచనలు. అలాగే మంచి మంచి ఊహలను ఊహించుకుంటూ ఉంటారు. వీరు తలచినటువంటి పనులు చాలా వరకు సాధిస్తారు. ఏకసంతాగ్రహీలుగా పేరు కూడా పొందుతారు. అలాగే అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి, అలాగే మంచి మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి అనుకుంటారు. ఏ పనైనా కానీ వెంటనే తెలుసుకోవడం అనేది వీరిలో ఉండేటటువంటి ప్రత్యేకత. ఇక మంచిగా ఈ రాశి వారికి వేదాంతపరమైనటువంటి విషయాల్లో కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో మంచి రాజటీవీ అంటే ఎదుటి వారికి వ్యక్తమవుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉంటుంది. అలాగే వీరు ప్రతి మాటను కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారండి. ఇక వీరు వాగ్దాటిని కూడా కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతారు. మంచి వాగ్దాటి వీరికి చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా, నిదానంగా ప్రవర్తిస్తుంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ఈర్షపడేటటువంటి వారు కూడా వీరి యొక్క నడవడిక అనేది చూస్తూ ఉంటారు. ఇక వీరు పొగరుగా అసలు ఉండరండి. అదేవిధంగా ఎవరైనా కానీ వీరిని బెదిరించినప్పటికీ కూడా వీరు అసలు భయపడటం కానీ, వెనకడుగు వేయడం కానీ ఇలాంటివి అస్సలు ఉండవు. అయితే ఈ రాశి వారిలో అంటే వీరికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు కూడా దూసుకుపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. ఇక వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువనే చెప్పుకోవాలి. దీనివలన అనేక మందికి శత్రువులు కూడా అవుతారు. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదండి. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేవి వీరికి అసలు చేతవు కావు. ధనుసు రాశి వారు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునేటటువంటి వ్యక్తులే కానీ వేరే వాళ్ళ కీడును మాత్రం అస్సలు కోరుకునేటటువంటి వ్యక్తులే కారు. అయితే వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులుంటారు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి జీవితంలో, అలాగే జాతకంలో వీరికి అంటే ఎన్ని మంచి అలవాట్లున్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ ధనుసు రాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క స్వతంత్ర అభిప్రాయం కలవారుగా కూడా పేరు పొందుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ ధనుసు రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి కూడా ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. వీరి వద్ద అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదండి. ఇతరులు చెప్పేటటువంటి విషయాలను నిజాలు ఏమిటనేటటువంటి విషయాన్ని గురించి ఈ రాశివారు చాలా త్వరగా గ్రహించగలుగుతారు. అలాగే ఈ ధనుసు రాశి వారు డిఫరెంట్గా ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ విధంగా మంచి మనస్తత్వం వల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడటం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు.
వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన జలసీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రలు వీరిపై వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు. కొంతమంది వ్యక్తులైతే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను కూడా తిప్పికొట్టగలిగేటటువంటి సామర్థ్యం వీరి ధనుసు రాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడడం వంటివి ఈ యొక్క తెలివితేటలు ఈ ధనుసు రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తుంటాయి. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ ధనుసు రాశి వారి జీవితంలో ఖచ్చితంగా మరో 4 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా వీరి మార్పులు అయితే జీవితంలో చోటు చేసుకోబోతున్నారు. అయితే ఏ స్త్రీ కారణంగా ధనుసు రాశి వారి జీవితంలో ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి? ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి కూడా మీకు ఒక రకమైనటువంటి అదృష్టాన్ని అందిస్తాయనే చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ముఖ్యమైనటువంటి అంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళినా ఆమె ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చెయ్యలేమని చెప్పి అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా ఇదంతా కూడా మీకు చక్కగా అయితే అనుకూలంగా ఉంటాయండి. అంతేకాకుండా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, లేదంటే మీ సోదరి కావచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి ఒక స్త్రీల కారణంగా మరో 3 రోజుల్లో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది కేవలం పరమేశ్వరుడి దగ్గరుండి మరి నడిపిస్తున్నాడు. ఆ యొక్క స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం కానీ, స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో కలగడం కానీ ఇవన్నీ కూడా మీకు రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవాలి. కాబట్టి ధనుసు రాశి వారి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి, అలాగే అగౌరవపరచకండి, గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ధనుసు రాశి వారి స్త్రీలైతే కనుక మీ అక్క చెల్లెలు, ఆడపడుచులు లాంటి వారి యొక్క సలహాలను తీసుకోండి. ఈ విషయంలో వారి సహాయం తప్పక చేస్తారు. అయితే మీ జీవితంలో ఈ యొక్క సమయంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అయితే 3 రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. మీకు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి పనిలో మేలు జరుగుతుంది. మీరు చేయబోయేటటువంటి ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసే శత్రువుల యొక్క ఎత్తులు కూడా ఫలించవు. అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తుంటాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాల వలన మీరు చేపట్టేటటువంటి ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి. కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటటువంటి పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచించి పనిని ఖచ్చితంగా విజయవంతం చేసుకోండి. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం అని తెలుసుకోండి. ఇక కొన్ని సందర్భాల్లో మీరు చేయనటువంటి పొరపాటుకు మీరు నిందపడవలసి రావచ్చు. అలా అని చెప్పి మీరు ఎక్కువగా ఆవేశపడద్దండి. కాస్త ఆలోచనతో ఉండండి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే ఆ పొరపాటు చేయలేరు. ఇక ఆరోగ్యం విషయంలో కూడా 3 రోజుల్లో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల్లో ముందుగా జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా ఈ మే నెలలో ఈ 3, 4, 5, 6, 7, 8 ఈ వరుసగా ఈ 8వ తేదీ వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు కూడా మీరు తప్పకుండా చూస్తారు. అలాగే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఇక ఈ ధనుసు రాశి వారి జీవితంలో విలువైనటువంటి విశేషమైనటువంటి ప్రయత్నంతో మీరు అనుకున్నది మీరు తప్పక పొందుతారు. ప్రారంభించినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక ఆ స్త్రీ విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. కాబట్టి కొంచెం మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి. వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది. అర్హతకు తగినటువంటి ప్రతిఫలాలను దక్కించుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి. అలా అని చెప్పి మీరేమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. చెడు విషయాలను మీరు తప్పకుండా పక్కన పెట్టేయండి. అలాగే చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు. ఈ 4 రోజులు అలాగే మీ యొక్క కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాన్ని కూడా నింపుతారు. మీ తోబుట్టువులతో, దగ్గర బంధువులతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని అయితే తప్పకుండా పొందుతారు. వారితో మీ అనుబంధం మరింతగా బలపడుతుంది. అలాగే శుభకార్యాలు, అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. అలాగే మీ పిల్లల యొక్క ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారితో మీ బంధం మరింతగా
ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈ 3 రోజులు మీకు నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తాయి. మీరు మరింతగా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. అంతే ఎక్కువగా భయపడకండి. దీర్ఘకాలిక ఆరోగ్యానికి మీరు తప్పకుండా ఏదో ఒక విధంగా యోగా లాంటివి చేసుకోండి. అలాగే విజయాలకు బాటలు వేసేలా ఈ 3 రోజులు మీకు చక్కగా ఉంటుంది. మీ శ్రమకు, ప్రతిభకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు, నైపుణ్యాలపై అధికారులను మీ యొక్క వైపు తిప్పుకునేలాగా మీ చేష్టలుంటాయి. మీ కెరీర్ ఎదుగుదలను ఇవన్నీ కూడా కొంతమంది చూసి ఓర్వలేకపోతారు. సహోద్యోగులతో మీ సంబంధాలు రెట్టింపు అవుతాయి. ఇక ఈ 3 రోజులు కూడా మీకు శుభసూచకంగా కనిపిస్తున్నాయి. ఊహించినటువంటి మార్గాల నుండి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలున్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు మీకు అన్ని విధాలుగా ఫలించి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునేటటువంటి తెలివైన నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాలను అందిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం మీ వ్యాపార విస్తరణకు, నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సృజనాత్మక వ్యాపార వ్యూహాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక కొత్త భాగస్వాములు కూడా మంచిగా మీరైతే ఒప్పందాలు కుదుర్చుకునేలాగా మీకైతే ఒక మంచి అవకాశం అనేవి ఇవన్నీ కూడా ఏర్పడతాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా వ్యాపారాలకు కానీ, లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఈ ధనుసు రాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా జరుగుతాయనే చెప్పుకోవాలి. అయితే మీరు నరదృష్టి, నరఘోష ఇలాంటివి మీపై ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుసుకోండి. అయితే నరదృష్టి, ఈ నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోవడానికి మీరు ప్రతి ఆదివారం నాడు ఎర్రని నీళ్లను దిష్టి తీసేసుకోవడం, ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు వెంటనే చక్కగా ఉప్పు, ఆవాలతో దిష్టి తీసేసి వేసుకోవడం, ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ మనసును మీరు తృప్తిగా ఉంచుకోగలుగుతారు. అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి. ఇలా మీరు చేసేటటువంటి కొన్ని పనులపై కూడా మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుందండి. కాబట్టి కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మరి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక తులసి మొక్క కూడా చక్కగా మీరైతే దీపం పెట్టుకోండి. అలాగే రావి చెట్టుకు కూడా ఎప్పుడైనా వీలుంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు కుంకులతో చక్కగా పూజించి అక్కడ కూడా చక్కగా పూజ చేసుకోండి. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది రావి చెట్టు యొక్క పూజ. అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి, నవగ్రహారాధన చేసుకోండి. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తప్పకుండా శనివారం నాడు శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం లాంటివి చేసుకోవడం వలన మీకు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గ్రహాల యొక్క ప్రతికూలతలు కూడా మీపై అంతగా ఎక్కువగా ప్రభావితం చేయలేవు. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ నెల జూన్ నెల 4, 5, 6 తేదీల్లో మీ జీవితంలో ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారు. ఈ వివరణ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.